ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అభ్యర్థులకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీఫామ్లు అయితే అందించారు. తన నివాసానికి చేరుకున్న ఇటు టీడీపీ ఎవరైతే ఎన్నికల్లో ఆ బరిలో నిలిచారో అభ్యర్థులందరూ కూడా చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. శ్రీకాకుళం నుంచి జిల్లాల వారీగా ప్రతి ఒక్కరిని పిలిచి వారందరికీ కూడా బీఫామ్లు అయితే అందించారు. ఇందులో ఎమ్మెల్యేల అభ్యర్థులు అలాగే పార్లమెంట్ అభ్యర్థులు అందరికీ కలిసి కూడా జిల్లాల వారీగా ఒకరి తర్వాత ఒకరికి ఎన్నికల బీఫామ్లు అయితే అందిస్తూ కూడా ఎన్నికల్లో మీరు గెలుపు దిశగా ప్రయాణించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం అయితే చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి 20 నుంచి 22 రోజులు మాత్రమే ఎన్నికల్లో ఉన్నాయి. మనం ప్రతి ఒక్కరిని కలిసి మన క్యాడర్ను ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఎన్నికల ఈ బీఫామ్కి సంబంధించి అందరికీ అందిస్తూనే ఇటు నారా లోకేష్కి కావచ్చు, రఘురామ కృష్ణమరాజుకి కావచ్చు, ఇటు అచ్చెన్నాయుడుకి కావచ్చు, ఇక పార్టీలో ఉన్న సీనియర్లకు నందమూరి బాలకృష్ణకి కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్కరికి బీఫామ్లు అందిస్తూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చారు. మీ అందరికీ ఇప్పుడు బీఫామ్లు అందిస్తున్నాను. ఇక దీని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గెలవాలి, ఆ ఎమ్మెల్యేలు ఇక ఎంపీలు మీరు గెలిచి పార్లమెంట్లోకి వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీరు పోరాడాలంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి ఒక సలహాలు సూచనలు అయితే చేశారు. బీఫామ్లు ఇచ్చిన తర్వాత అందరితో ప్రమాణ స్వీకారం అయితే చేయించారని చెప్పుకోవాలి, అంటే ప్రతిజ్ఞ చేయించారని చెప్పుకోవాలి. మరి ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ పార్టీ లైన్లో కట్టుబడి పనిచేయాలి. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ప్రజలకు సంబంధించి ఎటువంటి దొంగ హామీలు ఇస్తున్నారు వాటికి సంబంధించి కూడా మనం ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు మరోసారి దిశానిర్దేశం అయితే చేశారు. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజాగలంతో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, వాటి సభలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరోవైపు పవన్ కళ్యాణ్తో మనం ఏ విధంగా సభలు నిర్వహిస్తున్నాం, వాటన్నిటిని కూడా మరోసారి ఈ పార్టీలో ఉన్న అభ్యర్థులందరికీ మరోసారి దిశానిర్దేశం చేశారు. మనం ఖచ్చితంగా గెలవాలంటే మనం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు, ఒక ఎంపీ అభ్యర్థి కావచ్చు ప్రజల్లోనే ఉండాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, వాటిపైన మనం పోరాడాలి, వారికి పూర్తిగా మనం మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటి వరకు సిక్సర్స్తో ఏ విధంగా మనం ముందుకు వచ్చాం, వాటిని ఏ విధంగా ప్రజలకు ముందు మనం చూపించాలనే కోణంలో అయితే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు కావచ్చు ప్రజల ముందుకు ఇదే కోణంలో వెళ్ళాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా చెప్పిన అంశాలు చూసుకోవాలి. ఇక ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఏప్రిల్ 25వ తేదీ వరకు చివరి తేదీ ఉండనున్న నేపథ్యంలో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ కావచ్చు, ఇటు నారా లోకేష్ కావచ్చు, వీళ్ళంతా కూడా నామినేషన్లు కూడా వేశారు. సో ఇలాంటి తరుణంలో నెక్స్ట్ ఏం ఉండబోతుంది, నెక్స్ట్ బహిరంగ సభలు ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు పర్యటించబోతున్నారు, ఇలాంటి కోణంలో కూడా కొంత చర్చలు అయితే జరిగాయి. దానికి సంబంధించి కూడా పార్టీ నుంచి ఒక స్పష్టమైన సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రజాగలంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెళ్ళారు, మరి అటువైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ 23వ తేదీన కాకినాడ నుంచి ఆయన నామినేషన్లు కూడా దాఖలు చేయబోతున్నారు. దాఖలు చేసిన తర్వాత కాకినాడలో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉండబోతుంది. ఇలాంటి తరుణంలోనే రాష్ట్రంలో మన కూటమి విజయం దిశగా వెళ్ళడానికి 3 పార్టీలు కూడా కలిసే సమిష్టిగా ఎన్నికల్లోకి వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, మన ప్రజల సమస్యలే మన ఎజెండా అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని దిశానిర్దేశం చేశారు. మరి ఇక్కడి నుంచి కూడా ఎన్నికలకి 20 నుంచి 22 రోజులు ఉన్నాయి కాబట్టి సో మనం కట్టుదిట్టంగా పనిచేయాలి, మన పార్టీని గెలిపించుకోవాలి. మీ బీఫాములు తీసుకున్నట్లుగానే మీరు ఇటు ఎమ్మెల్యే అసెంబ్లీలో అలాగే ఎంపీ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఇటు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.